మొన్న మధ్యలో హీరో విశాల్ యాక్చువల్గా ఏంటంటే స్టేజ్ పైన మరీ గుర్తుపట్టలేని స్థితిలో వణుక్కుంటూ మైక్ కూడా పట్టుకోలేకుండా సమ్ కైండ్ ఆఫ్ అంటే ఏదో హెల్త్ బాగలేనట్టుగా కనిపించాడు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు, ఏమైంది ఏమైంది అనుకున్నారు. తర్వాత వాళ్ళ మేనేజర్లు చెప్పారు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, ఆయన కొంచెం జ్వరంతో బాధపడుతున్నాడు అని. అప్పుడు ఇంకా నచ్చింది. రీజన్ ఏంటంటే యాక్చువల్గా అప్పుడు ఆ సినిమా మతగద రాజా అనుకుంటా 12 ఏళ్ళుగా షూటింగ్ జరుపుకుంటా వాయిదాలు పడతా ఇప్పుడు వచ్చింది. ఆఫ్ కోర్స్ సినిమా హిట్ అయింది. మళ్ళీ అదొక విచిత్రం చెప్పాలంటే. అంటే ఏదైనా సినిమా కనీసం ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాయిదా పడిందంటే ఇంకంతే. అట్లాంటి బోర్డులు చూసాం. బట్ అలాంటిది 12 ఏళ్ళు వాయిదా పడ్డా, అందరి ముఖాలు మారిపోయినా దాన్ని మళ్ళీ రిలీజ్ చేస్తే ఎందుకో హిట్ అయింది. మేబీ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు పాతవన్నీ రిలీజ్ అవుతున్నాయి కదా, ఆ కోణంలో వేసుకోవచ్చు. ఇకపోతే ఏదో సినిమా అయితే పర్వాలేదు అనిపించింది, ఆడింది, బాగుంది. అప్పుడు విషయాల గురించి మాట్లాడుకున్న వాళ్ళందరూ శభాష్ అన్నారు. ఎందుకంటే అంత భయంకరమైన లైక్ జ్వరంతో బాధపడుతున్నా కూడా అరే పాపం ఆయన సినిమా ప్రమోషన్స్కి అటెండ్ అయ్యాడు. ఫ్యాన్స్ని ఒకసారి చూడాలనిపించింది. ఇప్పటికీ రాకపోతే ఇంకెప్పుడు రాలేనేమో, అంటే మళ్ళీ ఇంకా ఈ సినిమాకి నేను ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి, నా భుజం మీద వేసుకోవాలి అని ఖరాఖండిగా ఖచ్చితంగా అనుకున్నాడు మనసులో. వచ్చాడు, ప్రమోట్ చేసుకున్నాడు. అయినా సరే చేతులన్నీ అలా వణుకుతా ఉన్నా ఏదో రకంగా చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడేం అనిపించలే చాలామందికి. సరేలే ఓకే, ఒక హీరో అంటే ఇలా ఉండాలి, అభిమానుల కోసం కలవాలన్న తపనతో ఆ అనారోగ్యంగా ఉన్నా కూడా బయటకు వచ్చాడు, ఇలా మాట్లాడుకున్నాం. అయిపోయింది, మర్చిపోయాం కూడా. అంటే ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత అసలు ఈ విషయం మర్చిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ విషయాల గురించి టాపిక్ ఎందుకు అంటే, నిన్న కేరళలో తమిళనాడు ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వీళ్ళందరికీ అందాల పోటీలు జరిగాయి. బేసిక్గా మనకి ఇప్పుడు మిస్ వరల్డ్ అవుతుంది కదా హైదరాబాద్లో, సేమ్ అలాగే ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి కూడా అప్పుడప్పుడు బ్యూటీ పేజెంట్స్ నిర్వహిస్తారు. కామన్, చాలామంది గెలిచారు కూడా. అందులో భాగంగా ఎవరో ఒకరు గెస్ట్లు ఉంటారు కదా, అలా విశాల్ గారిని పిలవడం, ఆయన కూడా వెళ్ళడం, అటెండ్ అవ్వడం. ఆ ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ చెప్పాలి అంటే. అంటే బ్యూటీ పేజెంట్స్ అంటే ఒక రోజులో అవ్వదు, దఫదఫాలుగా నడుస్తూ ఉంటారు. అండ్ ఎలిమినేషన్లు లాస్ట్కి టాప్ 5, తర్వాత టాప్ 3, ఒకరు విన్నర్, ఇట్లా అన్ని పేజెంట్స్ లాగే ఇది కూడా అంతే కామన్. ఇప్పుడేం జరిగింది, దాంట్లో అలా ఉన్నప్పుడు సడన్గా ఒక్కసారిగా విశాల్ కలుదిరి కింద పడిపోయాడు. మళ్ళీ మీడియా అటెన్షన్ అంతా విశాల్ దగ్గరకు వచ్చింది. ఏం జరిగింది విశాల్కి? అయ్యబాబా ఏమైపోయింది, ఏమైనా భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారో? మొన్నే అక్కడికి వచ్చి వణికాడు, ఈరోజేమో ఇక్కడ కలుదిరిగి పడిపోయాడు. అంటే ఎక్కడికి వచ్చినా విశాల్ కాసేపు కూడా ఉండలేకపోతున్నాడు. అందుకేనేమో ఈ మధ్యకాలంలో ఎక్కువ షూటింగులు చేయట్లేదు. ఇప్పుడు షూటింగ్ లొకేషన్లో కూడా ఎక్కువసేపు నిలబడలేడు. తనకి ఏమైంది? అయినా హీరో విశాల్కి ఏం తక్కువ, ఆల్మోస్ట్ డబ్బులు కూడా బాగానే ఉన్నాయి, బోల్డ్ అని హిట్లు తీసుకున్నాడు, మన నడిగర్ సంఘంకి అధ్యక్షుడిగా చేశాడు. ఇంకా అతనికి అంటే కోట్లు అలా వచ్చి పడతాయి. మంచి ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉన్నాయి, అలా ఫ్యాన్స్ కూడా చందాలు వేసుకుని కూడా బతికించుకుంటారు ఏమన్నా అయితే. ఇట్లాంటి విషయాలకే అలా వణుకుతున్నాడు అంటే అది ఇంకెంత భయంకరమైన వ్యాధో, దానికి అసలు మందు లేదా, ఇంకేదన్నా దేశంకి వెళ్ళినా కూడా ఉపయోగం లేదా, ఇలాంటి వార్తలన్నీ రాస్తున్నారు. దయచేసి మానేయండి. విశాల్కు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, టైంకి ఎవరేదైనా చెబితే తన ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా, తిన్నా తినకపోయినా వచ్చే అలవాటు ఉంది. సో ఇక్కడేం జరిగింది, ఆ రోజైనా అంటే ఏదో బ్యూటీ పేజెంట్ కదా, మనం చాలా సందర్భాల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టైమింగ్లు తెలియదు, వెళ్దాంలే వస్తాంలే ఎంతసేపు అనుకుంటాం. కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళు ఆపేస్తారు, అది అవ్వదు. ఈయన కూడా అనుకోకుండా అక్కడికి వచ్చాడు, ఏదో ఒక చిన్న జ్యూస్ తాగి రావడం జరిగింది. చాలాసేపు అదేమో కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు కాదు కదా, తెర మీద ఏదైనా చూడాలంటే గబగబ 1 అవర్లో అయిపోతుంది. బట్ షూట్ అంటే 1 డే కంప్లీట్గా పడుద్ది. ఆ విషయాలకు కూడా తెలిసి ఉండొచ్చు, అయినప్పటికీ త్వరగా వెళ్దాంలే అనుకున్నాడు. బట్ అక్కడ అవలా చూశాడు. ఇంకా లంచ్ టైం అవుతుంది, ఇంకాసేపు. అంటే కొంతమందికి ఏంటంటే బయట ఏది పడితే తినే అలవాటు ఉంటుంది, ఇంటికి వెళ్ళే తింటారు, లేదా ఇంటి నుంచి ఏమైనా తెచ్చుకుంటారు. ఈయన జ్యూస్ తాగి రావడం, ఏమీ తినకపోవడం, అలా కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయాడు. అంతకుమించి ఏమీ లేదు. దీని గురించి ఎక్కువ వదంతులు వస్తాయి, ఎవరో నమ్మొద్దు.
అండ్ విశాల్ ఆరోగ్యం అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ మనిషి అన్నాక చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి ప్రతిదానికి. సెలబ్రిటీలు కదా, ఒక నిమిషం ఎట్లా ఉందంటే ఈరోజు పరిస్థితి, మనం దారిలో అలా వస్తుంటే ఎవడైనా ఒక హీరోనో లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అట్లా హాస్పిటల్కి వెళ్తూ కనిపిస్తే ఇంకంతే, తెగ వార్తలు రాసేసుకుంటాం. సో విశాల్ ఆరోగ్యం పైన మాత్రం ఎలాంటి వదంతులు పుట్టించకండి. అండ్ ఆల్రెడీ వచ్చిన వదంతులను అయితే నమ్మాల్సిన అవసరం ఏం లేదు. హీఈస్ గుడ్. ఏదైనా ఉంటే వాళ్ళ మేనేజర్లు చెప్పుకుంటారు, ప్రాబ్లం ఏముంది చెప్పండి, తనకేం తక్కువ. థ్యాంక్ యూ సో మచ్.